2019లో ఏకంగా 51% ఓట్లు 151 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మొన్నటిసారి 70 80 అన్నా కొడతాడు అనుకున్నారు కానీ ఇట్లా దారుణంగా 11 స్థానాలకి 40% ఓట్లకి పరిమితం అవుతారని భావించలేదు. అప్పటి నుండి వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్, ఒక షాక్లో ఉన్నారు. వాళ్ళ యొక్క షాక్లో నుంచి వచ్చిందే ఈవీఎంల మేనేజ్మెంట్ అన్నటువంటి పదే పదే అదే వాడుతున్నారు. నేను అప్పుడే చెప్పాను, ఇది పనికిమాలినటువంటి స్టేట్మెంట్లు. 2 సంవత్సరాలకు ముందు నుంచి ప్రారంభించింది. ఫస్ట్ సంక్షేమ పథకాల అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోవాలి. మధ్యలో ఈ అరెస్టులు, కేసులు, జైళ్ళు వచ్చినప్పుడు ఒక నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాతన వాళ్ళ ఎకోసిస్టమ్ ఒక స్ట్రాంగ్గా తయారు చేశాడు లోకేష్. ఎట్లాగా? అంతకుముందు 2019లో తెలుగుదేశం ఓటమికి కారణం సోషల్ మీడియా, అది గ్రహించాడు. ప్రింట్ మీడియాలో మనకు పట్టుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు పట్టుంది, మనం ఎలా కావాలంటే అలా వార్తలు రాయించుకోగలుగుతున్నాం, దానికి అనుగుణం. కానీ సోషల్ మీడియా మనకు అనుగుణంగా లేదు. కాబట్టి సోషల్ మీడియాలో ఒక టాక్ రాగలిగేది, అంటే ఒక మైండ్ని డైవర్ట్ చేయగలిగేది సోషల్ మీడియా అన్నటువంటి దాన్ని కనిపెట్టి సోషల్ మీడియాలో అనేక మందిని ప్రోత్సహించాడు. బాగా మాట్లాడేవాళ్ళని, బాగా రాసేవాళ్ళని, వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జాగ్రత్తగా నడిపించగలిగాడు. ఆ నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు వైసీపీ తిట్టింది బూతులు, భాష తప్పించి పాయింట్కి అర్థమయ్యేలా చెప్పడం వీళ్ళకి చేతకాల. నేను అప్పుడు కూడా అనేక సార్లు ప్రస్తావించి, నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి తెలుసు, అనేక సార్లు ప్రస్తావించి వాళ్ళకి ఒక ఎకోసిస్టమ్ మొత్తం ప్రిపేర్ అవుతుంటే ఇక్కడ వీళ్ళు చేతులు చేష్టలుడికి చూస్తున్నారు. బూతులు తిట్టి అదేదో సర్దుకుంటూ ఉన్నారు. బూతులు తిడితే ప్రజలకి నెగిటివ్ అవుతుంది, వాళ్ళు ఒక నెగిటివ్ క్రియేట్ చేస్తారు, వీళ్ళు ఇంకొక నెగిటివ్ క్రియేట్ చేసుకుంటారు. చివరికి పథకం తీసుకునే వాళ్ళు ఒక ఆత్మన్యూనత క్రియేట్ చేశారు. పథకం తీసుకునేవాడు కూడా ప్రభుత్వాన్ని తిట్టేలాగా చేశారు వాళ్ళ మాటల ద్వారా. ఆ మాటల ట్రాప్ని సరిగ్గా కౌంటర్ చేయడంలో జగన్ విఫలమయ్యాడు. ఫలితం డబ్బులు తీసుకునేవాడు తను సత్శీలుణ్ణి అని నిరూపించుకోవడానికి వ్యతిరేకంగా ఓటేశాడు. అదే సందర్భంలో జనసేన, తెలుగుదేశం కలవటం, భారతీయ జనతా పార్టీ కూడా కలవడం, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనేటప్పటికి ఓసీలందరూ ఇదే జరిగితే కనుక ఇక మొత్తం దీన్ని వాళ్ళ రాజ్యం కింద మార్చేస్తారు, మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పి చివరికి రెడ్లు కూడా ఎదురు తిరిగి దెబ్బతీసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా జగన్కి తమ సత్తా ఏంటో రుచి చూపించాలనుకున్నప్పుడు రాజుగారి ఇంట్లో పాలకొండ కాస్త నీళ్లకొండగా మారినట్టు ఎవరికి వాళ్ళు నా వలన తెలియాలి, అంటే నా ప్రభావం ఎంతో తెలియాలి జగన్కి అనుకున్నారు తప్పించి అందరూ కలిస్తే చివరికి ఆ ప్రభావం వాళ్ళకే పడుతుంది అనుకోలేదు. ఫైనల్గా దెబ్బతిన్నాక ఏం చేయాలో అర్థం కాక ఈవీఎంలు అని మాట్లాడుతున్నాను. నేను అప్పుడే చెప్పా, ఈవీఎం దాన్ని మేనేజ్ చేయడం అంత సులభం ఎవరికి కాదు. అయితే ఒకటి, టీచర్లు వీళ్ళందరూ, ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహకరించి ఉంటారు కాసిన దొంగోట్లు వేసుకోవడానికి. రెండవది, ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ రోజు భయభ్రాంతులకు గురి చేసేశారు. పోలింగ్ బూతుల దగ్గర ఇదంతా ఎన్నికల సంఘం జాగ్రత్తగా ఇటుక ఉపయోగపడినటువంటి పరిస్థితి. ఈ రెండునేమో పోల్ మేనేజ్మెంట్లో కీలకమైనవి. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళకి సంబంధించి ఆ గ్రౌండ్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు అన్నట్టు. కానీ ఇప్పుడు ఏమంటారు, ఈవీఎంలు అని. ఇవాళ మరి మండల ఎలక్షన్లో బ్యాలెట్లతోనే గెలిచారు కదా, సంపూర్ణ బ్యాలెట్లతోనే విజయం సాధించారు కదా. అక్కడెందుకు 2023లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా బ్యాలెట్లే కదా, అప్పుడు గెలిచారు కదా బ్యాలెట్లతోనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ బ్యాలెట్లు, ఈవీఎంలు ఈ కథలు మానేసి ప్రజలలో ఒక నెగిటివ్ ప్రచారం వచ్చినప్పుడు మనకు కూడా జగన్ నన్ను తిననివ్వలేదన్న కోపంతో కార్యకర్తలు, జగన్ నాకు అధికారం విచ్చలవిడిగా ఇవ్వలేదన్నటువంటి కోపంతో నాయకులు, లేదంటే కనుక ఈ వ్యవహారాలలో మాకు సహకరించి మేము అనుకున్నట్టు చేయలేదు జగన్ అన్నటువంటి కసితో ఉన్నటువంటి ఆ పెద్దోళ్ళు అందరూ కలిసి కాడొదిలేసి, అంటే అందరూ అనుభవించారు అధికారము, హోదాలు, జీతాలు అంతా అనుభవించి అందరూ కలిసి జగన్ నాశనం చేయాలనుకున్నారు. జగన్కి ఒకసారి తన సత్తా ఏంటో చూపెట్టాలనుకున్నారు. అది చివరికి ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడైనా ఆలోచించుకోవాల్సింది మనసు పెట్టి ఆలోచించుకోవాలి, కానీ ఈ పనికిమాలిన ప్రచారాలతో టైం వేస్ట్.